We really are very glad to be here with you today. మీతో ఈ దిన ముందు ఇలా కలిసి ఉండడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. God is so good to us. దేవుడు మన పట్ల ఎంతో మంచిగా ఉన్నారు. That is why He is giving His word to us. అందునిమిత్తమే ఆయన వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. I hope the Lord spoke to each one of us yesterday night and today morning also. నిన్నటి దిన ముందు రాత్రి సమయం ముందు ఈ దిన ముందు కూడా దేవుడు మనందరితో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. The morning during the time of praise and thanksgiving we heard about the characteristic of our Lord Jesus Christ, that's forgiving others. ఈ ఉదయకాలం ముందు మనం ఆరాధన సమయంలో కూడా యేసు ప్రభు గుణలక్షణములు అనేటువంటి ఇతరులను క్షమించడం అనే దాని గురించి మనం విన్నాం. And this morning also we heard about not doing our own things on our own. ఈ దినమందు కూడా మనం సొంతగా మన పనులు మన సొంత చిత్తం చేయకుండా ఉండడం ఎలాగా అనే దాన్ని బట్టి కూడా మనం విన్నాం. If you want the fire in our lives, as we heard, you should keep ourselves away from doing things on our own. మన జీవితంలో మన అగ్ని కలిగి ఉండాలంటే మనం మన సొంత చిత్తం చేయకుండా మన సొంత విషయంలో మన స్వశక్తి చేత చేయకుండా ఉండాలని మనం విన్నాం. Yeah, the Lord said, apart from me you can do nothing. దేవుడు ఏమన్నారంటే నాకు వేరుగా మీరు ఫలించలేరు. I want to emphasize one more thing in line with what brother shared. బ్రదర్ చెప్పిన దాని ప్రకారంలో నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. See, we all come to the church and we want to do something to the Lord. మనందరం సంఘానికి వస్తాం, దేవునికి ఏదైనా చేయాలనుకుంటాం మనం. The desire to give, desire to do something for the Lord is in all of our hearts. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి అనే ఒక ఆశ మనందరి హృదయంలో ఉంది. But does the Lord accept all those things? కానీ దేవుడు వాటిలన్నిటిని అంగీకరిస్తారా? We give our time, we give our energy, మన సమయాన్ని ఇస్తాము, మన శక్తిని దేవుడి కొరకు ఉపయోగిస్తాం. we put our offering in the offering box. మనం కానుక పెట్టెలో కానుకలు వేస్తాం. But how does the Lord would see that? కానీ దేవుడు మనం ఇచ్చే ఆ కానుకని దేవుడు ఏ విధంగా చూస్తున్నారు? I want to show these words in Isaiah chapter 66. నేను ఒక వచనం చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. As a word the Lord spoke to my heart many years ago powerfully. కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో శక్తి చేత దేవుడు నాతో మాట్లాడిన మాట. You know, it says in verse 3, 3వ వచనంలో మనం ఇక్కడ దాన్ని చూస్తున్నాం. it says, he who kills an ox is like a one who slays a man. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. In the Old Testament time, you know, people will bring oxen to sacrifice to the Lord. పాత నిబంధన కాలంలో మనుషులు దేవునికి అర్పించడానికి బలి అర్పించడానికి ఎద్దును తీసుకొచ్చేవాళ్ళు. But this word says, the prophet says, actually the Lord saying this, he who kills an ox, offers an ox, is like one who slays a man. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎద్దుని దేవుడి కొరకు అర్పించడానికి వధించడానికి తీసుకొచ్చేవాడు నరును చంపు వంటి వాడే. Can you imagine this? దీన్ని మీరు అసలు ఊహించగలరా? A person is bringing an oxen to the Lord. దేవుని కొరకు ఒక వ్యక్తి ఎద్దును తీసుకొస్తాడు. The Lord is not seeing that as an oxen offering, that person offering an oxen. దేవుడు ఆ ఎద్దుని అతను అర్పించడానికి తీసుకొస్తున్నాడు అన్నట్లుగా దేవుడు దాన్ని చూడట్లేదు. The Lord sees it as if the person is killing a man. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఒక నరును చంపుతున్నట్లుగా దేవుడు చూస్తున్నాడు. That's what it says. అదే ఇక్కడ రాయబడి ఉంది. He who kills an ox is like one who slays a man. ఎద్దును వధించువాడు నరును చంపు వంటి వాడే. And people bring lamb తర్వాత గొర్రె పిల్లను తీసుకొస్తారు to offer as a sacrifice to the Lord. బలిగా అర్పించడానికి. He brings a lamb to the altar. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు. And he give it to the priest, to the Levites to offer it to the Lord. ఆ బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి లేవీయులకి దాన్ని అలాగా అప్పగిస్తాడు. And no, it will be cut. అప్పుడు దాన్ని అలాగా వధిస్తారు. Cut on the neck. అప్పుడు మెడ మీద దాన్ని అలాగ వధిస్తారు. You know how the Lord sees that? కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తున్నారో తెలుసా? He who sacrifices a lamb is like the one who breaks a dog's neck. గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచు వంటి వాడే. He is not offering a lamb in the eyes of God.
దేవుని దృష్టిలో తన గొర్రె పిల్లను అర్పించట్లేదు అక్కడ. He is offering a dog which is abominable to the Lord. అది ఒక కుక్కని దేవునికి హేయమైన ఒక కుక్కను అర్పిస్తున్నాడు ఆయన అక్కడ. In the Old Testament, people were doing a lot of agriculture in the promised land. పాత నిబంధన కాలంలో వాగ్దాన దేశంలో వాళ్ళు ఎంతో వ్యవసాయం చేసేవాళ్ళు. And the first fruit they will bring it to the Lord. మొదటి ఫలములను వాళ్ళు ప్రథమ ఫలములను దేవుని దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. They will bring the grain offering to the Lord. దేవుని దగ్గరికి వాళ్ళు వరిని తీసుకొచ్చేవాళ్ళు, గోధుమలను, 10th of everything. ప్రతి దాంట్లోనూ 10వ భాగం తీసుకొచ్చేవాళ్ళు. And so many other offerings they give. ఇంకా రకరకములైన అర్పణలు ఉన్నాయి అక్కడ. And a person now is bringing a grain offering. ఇప్పుడు ఒక అతను తను అక్కడ ధాన్యములను తీసుకొస్తున్నాడు అక్కడ. But you know how the Lord sees that? కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తున్నారో తెలుసా? The one who is offering a grain offering is like the one who offered swine's blood. అక్కడ అలాగే నైవేద్యముగా తీసుకొచ్చిన వాడిని పంది రక్తం అర్పించిన వాళ్ళతో దేవుడు చూస్తున్నారు. Yeah, in the Old Testament the Lord never allowed swine's blood to be offered. పాత నిబంధన కాలంలో మనం చూస్తే పంది రక్తంని ఎప్పుడు అర్పించడానికి దేవుడు ఎప్పుడు అనుమతించలేదు దాన్ని. That's an abominable thing. అది దేవునికి ఎంతో హేయమైనది. And a person who offers a grain offering, the Lord sees it as if he is offering swine's blood, not a grain. ధాన్యములు నైవేద్యముగా తీసుకొచ్చే వాడిని దేవుడు ఎలా చూస్తున్నారంటే పంది రక్తం అర్పించే వాని వల్ల చూస్తున్నారు. And in the Old Testament they bring incense. పాత నిబంధన కాలంలో వాళ్ళు ధూపాన్ని తీసుకొచ్చి వాళ్ళు ధూపం వేసేవాళ్ళు. It says in the last part, he who burns incense is like the one who blesses an idol. ధూపం వేయవాడు బొమ్మను స్తుతించు వంటి వాడే. Incense, which gives a fragrant smell. ఈ యొక్క ధూపము ఎంతో మంచి వాసనిచ్చే ధూపము, సువాసన. Our praises are like an incense to the Lord. మన ప్రార్థనలు ఎలా అంటే సువాసనగా ఒక ధూపం వల్ల దేవునికి చేరుతాయి. Our praises and thanksgiving are like an incense to the Lord. మన యొక్క స్తుతులు దేవునికి ఇచ్చి మనం తెలియజేసే కృతజ్ఞతలు ధూపం వల్ల దేవుని దగ్గరికి వెళ్తాయి. We worship God, giving him the praises. మనం దేవునికి స్తుతులు చెల్లించి దేవుని ఆరాధిస్తాం మనం. But you know how the Lord seeing that? కానీ దేవుడు దాన్ని ఏ విధంగా చూస్తున్నారో తెలుసా? It says he who burns incense is like the one who blesses an idol. ధూపమును వేయవాడు బొమ్మను స్తుతించి వాని వంటి వాడే. He is not worshipping God. దేవుణ్ణి స్తుతించట్లేదు అతను. The Lord says you are not worshipping me. దేవుడు అంటున్నారు నువ్వు నన్ను ఆరాధించట్లేదు. You are worshipping an idol. నువ్వు ఒక బొమ్మను ఆరాధిస్తున్నావు. Why the Lord is saying like this? ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్తున్నారు? The only reason is because it says in English in the last part, because they have chosen their own ways. ఒకే ఒక కారణము ఇక్కడ ఆఖరి భాగంలో రాయబడి ఉంది, వారు తమకిష్టమైనట్లుగా త్రోవలు ఏర్పరచుకొనిరి. That is what we heard in the morning. అదే మనం పొద్దున విన్నాం. Not doing things on our own. మన సొంతగా మన పనులు చేయడం. But as the Lord speaks to us, as we hear like Elijah, whatever Lord you told me, I did. ఏలియా చెప్పినట్లుగా దేవుడు మాట్లాడినప్పుడు తను చేసినప్పుడు ప్రభువా నీవు నాకు బోధించినదంతయు నేను చేశాను అన్నట్లుగా. Then fire fell on him, fell on that sacrifice. అప్పుడు అగ్ని అర్పణ మీదకి దిగింది. That is one of the reasons how we can have the fire in our hearts always burning. మన హృదయంలో అగ్ని నిత్యము మండు చూడడానికి అదొక కారణం. There is another way. ఇంకొక మార్గం ఉంది. I want to emphasize that in this session. నేను ఈ సెషన్లో దాని విషయం మాట్లాడాలనుకుంటున్నాను. We read in Acts chapter 2. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో దాన్ని మనం చదువుతాం. Here also fire came down. ఇక్కడ కూడా అగ్ని దిగి వచ్చింది. We read in Acts chapter అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము verse 3. 3వ వచనం మనం చూస్తే there appeared to them tongues of in verse 2 onwards, and suddenly there came from heaven a noise like a violent rushing wind, and it filled the whole house where they were sitting, and there appeared to them tongues as of fire distributing themselves, and they rested on each one of them. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. They were all, the fire came upon them. They were all filled with the Holy Spirit. అగ్ని వారి మీద దిగ్గానే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Why? ఎందుకు? Morning we heard that when we do according to what the Lord says to us, fire from above will fall upon us. మనం ఉదయకాలం ముందు విన్నాం, ప్రభువు మనకి బోధించినట్లుగా మనం చేసినప్పుడు అగ్ని మన మీదకి దిగుతుంది అన్న విషయం. Here again we see here fire falling on 120 people. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం 125 మంది మీద అగ్ని దిగడం. You know why? ఎందుకో తెలుసా? It says in chapter 2 verse 1. 2వ అధ్యాయము 1వ వచనంలో, can you read that? పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. It says they came with such a oneness of heart. అందరూ ఒక చోట కలిసి కూడుకొని ఉన్నారు. In chapter 1 verse 14 we read, 1వ అధ్యాయం 14 వచనంలో మనం చదువుతాం, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. They were all with one mind. ఏక మనస్సు కలిగి ఉన్నారు వాళ్ళందరూ. There was unity among them. వారి మధ్యలో ఐకమత్యం ఉంది. Earlier 40 days ago, 50 days ago, they were fighting with each other. 50 దినముల ముందు ఒకరు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు. Who is bigger? ఎవరు పెద్ద? Who is the greatest? ఎవరు గొప్పవాళ్ళు? Who is going to be the next leader? నెక్స్ట్ నాయకుడు ఎవరు? They were fighting among themselves. ఈ విధంగా వారికి తగులాట్లు ఉన్నాయి. But now we see, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, they were all together with one mind. ఏక మనస్సుతో వారందరూ కలిసి ఉన్నారు. There was a unity. వారి మధ్యలో ఆ యొక్క సహవాసం ఉంది. There was no competition. ఒకరి మీద ఒకరికి పోటీతత్వం లేదు. There was no one trying to show himself or herself big. నేను గొప్ప అని చూపించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. There is no competition at all. పోటీయే లేదు అక్కడ. And with that unity, when they came together on the day of Pentecost, అటువంటి ఐకమత్యంతో సహవాసముతో వారందరూ ఏక మనసుతో పెంతెకొస్తు దినమందు వారు కూడి వచ్చినప్పుడు the fire fell on them. అగ్ని వారి మీదకి దిగింది. You know what happened after that? దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? How disciples went and the church was flourishing and the gospel was being preached everywhere and the name of the Lord is being honored all over the world in the last 2000 years. తర్వాత ఏం జరిగిందంటే శిష్యులందరూ ఒక్కొక్క చోటకి వెళ్ళిపోయి సువార్తను తీసుకెళ్ళి ప్రపంచమంతటా ఈ యొక్క 2000 సంవత్సరములుగా వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. The Lord, I want to show this passage in John 17, the Lord's Prayer. ఇక్కడ వాక్య భాగంను ఇక్కడ పరలోక ప్రార్థనలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. యేసు ప్రభు యొక్క ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూస్తే, this is the prayer of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసు ప్రభు చేసిన ప్రార్థన ఇది. Is before he was crucified. ఆయన సిలువ వేయబడడానికి ముందుగా he prayed for many things in this prayer. ఈ యొక్క ప్రార్థనలో ఆయన అనేక విషయాలు ప్రార్థన చేశారు. No, he knew on the day of Pentecost the church will be formed. పెంతెకొస్తు దినం ముందు ఆ యొక్క సంఘం ఏర్పడుతుందని ప్రభువుకు తెలుసు. He knew about 3000 people will get saved that day. ఆ ఒక్క దినం ముందే 3000 మంది రక్షింపబడతారని కూడా యేసు ప్రభువుకు ముందుగానే తెలుసు. He knew more and more people will be added to the church. ఇంకా అంతకంతకు మనుషులు సంఘంలో కలపబడతారని కూడా దేవుడికి తెలుసు. You think of అద్దంకి గురించి మీరు ఆలోచించండి. Supposing we conduct a meeting. మనం ఒక మీటింగ్ ఇక్కడ జరుపుకుంటున్నామంటే and suddenly 3000 people got saved. ఒకసారి 3000 మంది రక్షింపబడ్డారంటే and they want to come to the church. వాళ్ళందరూ సంఘంకి రావాలంటే we leaders knew how difficult it is to gather 3000 people in this place. అప్పుడు నాయకులైన మనకు తెలుసు 3000 మందిని ఈ స్థలంలో ఎలాగ సరిపెట్టాలో ఎంత కష్టం. What would be the need at that time? కానీ అప్పుడులో ఉన్న అవసరత ఏమై ఉంటుంది? We will be needing a bigger place to accommodate 3000 people. 3000 మందిని కూర్చోబెట్టడానికి పెద్ద స్థలం అవసరం అవుతుంది మనకి. There are so many physical needs. చాలా భౌతిక సంబంధమైన అవసరాలు ఉంటాయి మనకు. The Lord is going to do mighty things and so many people are going to come to the church and there will be a lot of physical needs. యేసు ప్రభు ఎంత గొప్ప కార్యములు చేయబోతున్నారు, చాలా మంది రాబోతారు, అప్పుడు చాలా భౌతిక సంబంధమైన అవసరాలు ఉండొచ్చు.
And Jesus knew that, know that. యేసు ప్రభుకి అది ముందుగానే తెలుసు. He knew that. ఆయనకు ముందుగానే తెలుసు. But what was his emphasis on the prayer in John 17? కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేస్తున్న ప్రార్థన యొక్క సారాంశం ఏంటి? Did he pray to the Father, Father, there will be a lot of people coming, they need money, they need a place, they need a building, they have to buy land. అప్పుడు యేసు ప్రభు ఈ విధంగా ప్రార్థన చేస్తున్న ప్రభు చాలా మంది వస్తారు, వాళ్ళకి చాలా డబ్బు అవసరం, ఒక స్థలం అవసరం, పెద్ద స్థలం కొనాలి అని ఏమైనా ప్రార్థన చేశారు? Please provide them everything needed for them. వారికి కావాల్సిన సమస్తం మీరు సమకూర్చండి అని ప్రార్థన చేశారు. Did he pray that? ఆ విధంగా ప్రార్థన చేశారు. You cannot find that in this John 17, the last prayer. యేసు ప్రభు చేసిన ఆఖరి ప్రార్థన 17వ అధ్యాయంలో అటువంటి ప్రార్థన మనం చూడం. He is going to be crucified the next day. మరుసటి దిన ముందు ఆయన సిలువ వేయబడిపోతున్నారు. You know, even today in our government in India, when somebody is going to be hanged to death, ఈ దిన ముందు కూడా మన భారతదేశ ప్రభుత్వంలో ఉరి తీయడానికి ముందుగా they will ask him, what is your last desire? వాళ్ళు అడుగుతారు, మీ ఆఖరి కోరిక ఏంటి అని. If it is something that they can do for him, they will do it. వాళ్ళు చేయగలిగినది ఏదైనా ఉంటే అది చేస్తారు వాళ్ళు. Like that, it was the last day and Lord has a desire in his heart. ఆఖరి దిన ముందు ఆఖరిసారి కూడా యేసు ప్రభు హృదయంలో ఒక ఆశ ఉంది. And he was pouring out the desire in his heart to the Father. తండ్రికి ఆ ఆశని అలా కృమరిస్తున్నారు ఆయన. What was his number one prayer in that passage? ఈ అధ్యాయంలో ఆయన చేసే మొట్టమొదటి ప్రార్థన ఏంటి? If you read carefully, జాగ్రత్తగా చదివినట్లయితే there were about 9 requests. ఇక్కడ 9 విజ్ఞాపనలు చేశారు ఆయన. The Lord spoke, prayed to the Father to keep the disciples. శిష్యుల్ని సంరక్షించమని ప్రార్థన చేశారు. Verse 11, Lord, keep them in your name. 7వ అధ్యాయము, వారిని నామములో వారిని ఉంచండి. Keep them in your name. నీ నామములో వారిని రక్షించండి. In verse 15, verse 11. 11వ వచనంలో నీ నామములో వారిని కాపాడుము. ఆఖరి వచనంలో ఉంటుంది చూడండి, ఆఖరి భాగం 11వ వచనం ఆఖరి భాగము, నీ నామమందు వారిని కాపాడుము. Verse 15 also, keep them from the evil one. 15వ వచనంలో కూడా లోక సంబంధులు కారు కనుక వారి లోకమును వారు ద్వేషించుని వారిని సంరక్షించుమని ఉంటుంది. 2 times he prayed. వారిని కాపాడమని 2 సార్లు ప్రార్థన చేశారు. To keep them from the evil one. దుష్టుని నుంచి వారిని కాపాడుము. And one more time he prayed in verse 17 to sanctify them in the truth. 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠించుమని 19లో ఉంటుంది తెలుగులో. And in verse 24లో this is the desire of a person who is going to be put to death the next day. మరుసటి దిన ముందు చనిపోబోతున్న ఒక వ్యక్తి ఒక ఆశలు చూడండి ఎలాగున్నాయో. It says in verse 24, 24వ వచనంలో says, Father, I desire. తండ్రి, నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను. I desire that they also whom you have given me be with me where I am, and so that they may see my glory which you have given me. తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. That's Lord's desire. అది దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. That every one of his disciples will sit with him and see his glory. ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఆయనతో కూర్చుని ఆయన మహిమను చూడాలి అనే దేవుని కోరిక. There was another prayer. ఇంకొక ప్రార్థన ఉంది. Which, please listen carefully. Another prayer which he repeated again and again. ఇంకొక ప్రార్థన ఉంది, దాన్ని ఆయన మరలా రిపీట్ చేశారు, మరలా చేశారు దాన్ని. When we have such a burden in our heart, మన హృదయంలో అటువంటి భారం ఉంటే, supposing one of our children is sick, very sick. ఉదాహరణకి మన పిల్లలు ఒక పిల్లలు ఎంతో రోగంతో ఉంటే, we parents pray to the Lord. మన తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తాం ప్రభువుకి. Lord, heal my child, heal my child, heal my child. నా బిడ్డని స్వస్థపరచండి అని అడుగుతాం. It comes repeatedly in our heart. మరలా మన హృదయం నుంచి ఆ ప్రార్థన వస్తూ ఉంటుంది. In the same way, the Lord is praying for another thing here. అదే విధంగా యేసు ప్రభు మరొక విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నారు. We read in verse 11. 11వ వచనంలో మనం చదువుతాం. What is his prayer? ఆ ప్రార్థన ఏంటి? He prayed, Lord, the last part, they may be one even as we are one. మనం ఏకమైన ప్రకారం వారు ఏకమై ఉండులాగున. And again in verse 21, 21లో కూడా, that they may all be one.
వారందరూ ఏకమై ఉండవలెనని. That they all may be one. వారందరూ ఏకమై That ఉండవలెనని. was the desire of the Lord Jesus Christ, that the disciples would be all be one. యేసు ప్రభు యొక్క కోరిక అందరూ ఏకముగా ఉండాలనేది. How? ఎలాగది? Even as you, Father, are in me and I in you. నేను నీ యందు ఉన్నట్లు మీరు నా యందు ఉన్నట్లుగా. Again he was praying again and again that they also may be in us. వారు మన యందు ఉండులాగన. They must be one. They all must be one. వారు ఏకమై ఉండవలెనని. And they also must be in us. వారు ఏకమై మనలో ఉండవలెనని. And again in verse 22. 22లో కూడా The glory which you have given me, I have given to them, that they may be one as just as we are one. నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితిని, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలెనని. That they may be one just as we are one. మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలెనని. Again in verse 23. మళ్ళీ 23లో కూడా He's pouring out his heart to the Father. తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు తండ్రి యొద్ద. I in them and you in me, నా యందు నీవును, that they may be not just united but perfected in unity. వారు ఏకముగా ఉండడమే కాకుండా వారు పరిపూర్ణులుగా చేయబడాలి. The Lord was pouring out his heart. దేవుడు తన హృదయాన్ని కృమ్మరిస్తున్నారు చూడండి ఇక్కడ. It was his number one burden in his heart for his church. తన హృదయంలో సంఘము పట్ల ఉన్న పెద్ద కోరిక అది. He was not just praying for those 11 disciples. 11 మంది శిష్యుల కొరకు ప్రార్థన చేయట్లేదు. We read in verse 20. 20లో మనం చదువుతున్న 20వ వచనంలో he says, I do not ask on behalf of these alone, నేను వీరి విషయమే మాత్రమే ప్రార్థన చేయట్లేదు, but for those also who believe in me through their word. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగన వారును మనమందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వసించుదురు కనుక ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థన. 21. Yes brother. That for those who believe in me through their word. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరి కొరకు. That is the Lord's burden for every church. సంఘములో ప్రతి ఒక్కరి కొరకు అది దేవుని భారమై ఉన్నది. Even in the church in Attanki. అద్దంకలో ఉన్న సంఘము కొరకు కూడా. That is the Lord's prayer. అది దేవుని ప్రార్థన. In our homes, మన గృహముల్లో, between the husband and wife, భార్యాభర్తల మధ్యలో, and in the church, సంఘములో కూడా that unity, ఆ ఐకమత్యము. the one thing that was very difficult before the day of Pentecost was a unity among the disciples. పెంతెకొస్తు దినం ముందు వరకు శిష్యుల్లో కూడా చాలా కష్టమైన విషయం వారి మధ్య కనపడినది ఏంటంటే ఆ ఏకత్వం. But the power of the unity was manifested from the day of Pentecost. కానీ పెంతెకొస్తు దినము నుంచి ఆ యొక్క ఏకత్వం యొక్క శక్తి ఏ విధంగా బహిర్గతం చేయబడిందో చూడండి. Fire fell on them. వారి మీద అగ్ని దిగింది. Yes, brothers and sisters. అవును ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. You want the fire in your home? నీ గృహములో అగ్ని కావాలా? You want the Lord to be a wall of fire around your home? నీ గృహం అంతటి చుట్టూ కూడా దేవుడు అగ్ని ప్రాకారము వేయాలా? The Lord said in Zechariah that he will be a wall of fire around Jerusalem. జకరియా గ్రంథములో యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారము దేవుడు వేస్తాడని రాయబడింది. But how will that fire come? ఆ అగ్ని ఏ విధంగా వస్తుంది? When there is disunity, వారి మధ్యలో ఐకమత్యం లేకుండా ఉంటే, ఏకత్వము లేనప్పుడు, at home or in the church, సంఘములో గాని గృహములో గాని, we open the door to the devil to come inside. ఏకత్వము లేకపోతే దుష్టుడు లోపలికి రావడానికి మనం తలుపులు తెరిచినట్లుగా ఉంటుంది. And he spoils our children, our families. మన కుటుంబాలని, మన పిల్లల్ని నాశనం చేసేస్తాడు. It brings a division within the church. సంఘములో ఆయన విభజనలు తీసుకొస్తాడు. It is the unity that is very important to stop the devil. సైతాన్ని ఆపడానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏకత్వము. When there is unity, the wall of fire is around the church. ఏకత్వం ఉన్నప్పుడు సంఘము చుట్టూ అగ్ని కంచె ఉంటుంది. And when there is there comes a opening when there is disunity. కానీ దుష్టునికి మార్గం ఎప్పుడు తెరుచుకుంటుందంటే ఏకత్వము లేనప్పుడు మాత్రం దుష్టునికి ద్వారము తెరవబడుతుంది. That is why the Lord prayed again and again and again. అందుకే దేవుడు మరలా 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 ప్రార్థన చేస్తున్నారు. I want to ask, I don't want to anyone of you feel guilty about it.
దీని విషయమై ఎవరు కూడా నేరారోపణలోకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. The Lord prayed nearly 5 times that prayer. కానీ 5 సార్లు దేవుడు ఆ ప్రార్థన చేస్తున్నారు. Let us examine ourselves, ask ourselves whether we have prayed such a prayer to the Lord. మళ్ళీ మనం పరీక్షించుకుంటూ అడుగుదాం, మనం ఆ విధమైన ప్రార్థన ప్రభువుకు చేసామా? We pray for many things. మనం అనేక విషయములు There are many needs in our home and in the church. మన గృహముల్లోనూ లేకపోతే మన సంఘములోనూ అనేక అవసరతల విషయమే ప్రార్థన చేస్తాం. Every one of us sitting here know what is our number one thing that we pray for. మనందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మనం చేసే మొట్టమొదటి విషయం ఏంటి? ప్రాముఖ్యమైన విషయము. Have we prayed for the very things which Jesus prayed for when he was about to die? ఆయన చనిపోక ముందు యేసు ప్రభువు చేసిన ప్రార్థన మనం ప్రార్థన చేస్తున్నామా? Especially for the one which he prayed again and again, the unity. మరి ముఖ్యంగా ఆయన మరలా ఏకత్వం కొరకు ఎలా ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం. I'm not throwing stones at you. ఎవరి మీద నేను రాళ్ళు విసరట్లేదండి. But we can examine ourselves and we can start praying like Jesus prayed. మళ్ళీ మనం ఆ విధంగా పరిశీలించుకుని యేసు ప్రభువు చేసినట్లుగా మనం కూడా ప్రార్థన. His focus was on the unity. ఆయన ఏకత్వం గురించి ప్రార్థన చేశారు. Let us turn our focus also on that, what God is focusing on. మన దృష్టిని కూడా యేసు ప్రభు దేని మీద దృష్టిస్తున్నారో దాని మీదకి మరలుద్దాం. Unity at home. గృహములో ఏకత్వము. Unity in the church. సంఘములో ఏకత్వము. That is what will make the church strong. అదే సంఘమును బలముగా తయారు చేస్తుంది. If husband and wife, they are not united in spirit, భార్యాభర్తలు గనక ఆత్మలో ఏకమై ఉండకపోతే, we will have lot of disagreements. చాలా మన అభిప్రాయ భేదాలు వస్తాయి. Have difference of opinion in many things. చాలా విషయాల్లో మన అభిప్రాయాలు కుదరవు. But still we can have the oneness. కానీ అప్పటికి కూడా మన ఏకత్వం కలిగి ఉండొచ్చు. That those differences should not allow the devil to bring a disunity at home. మనకి కుదరని అభిప్రాయాలు దుష్టుడు మనల్ని మోసం చేయకుండా ఆపకూడదు. The same way in the church. సంఘములో కూడా అంతే. That is what we have seen in our time with our own eyes. మా సొంత కళ్ళతో, living example. మా సొంత కళ్ళతో మనం జీవిస్తున్న మంచి ఉదాహరణలు చూసాం. The strength of the CFC church in Bangalore is because of the unity Brother Zach and Brother Ian had for many decades. CFC బెంగళూరులో ఉన్న ఆ సంఘము యొక్క బలం ఏంటంటే జాక్ బ్రదర్, ఇయన్ బ్రదర్ మధ్యలో ఉన్న ఏకత్వము. If that is the unity we can have at home, మన అదే ఏకత్వం మన గృహంలో కూడా. They also had the difference of opinion. వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు, ఒకరికి కుదరని సందర్భాలు కూడా ఉన్నాయి. But they never allowed the devil to come in between that. కానీ దాని వలన దుష్టుడు వారి మధ్యలోనికి రావడానికి వాళ్ళు ఎప్పుడూ అనుమతించలేదు. To destroy the fellowship between them. వారి మధ్యలో సహవాసమును పాడు చేయడానికి వాళ్ళు ఎప్పుడు అనుమతించలేదు. We can have difference of opinion at home. మన అభిప్రాయాలు, మన గృహంలో మనకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. But when such difference of opinion come, అటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు you should seek the Lord. మనం దేవుని వెతకాలి. Lord, we don't want this disunity to bring a division at home. ప్రభువా, ఈ మధ్య ఏకత్వం లేకుండా ఉండే ఈ తత్వము మా గృహములో విభజన తీసుకురాకుండా మాకు సహాయం చేయండి. The husband and wife, both of us should have that prayer, Lord, we want to become like you. We want to become like you. భార్యాభర్తల మధ్యలో ఒకే ఒక ప్రార్థన ఉండాలి, ప్రభువా నీవలే మేము మారాలి. So let's continue to pray, Lord, to have this unity which Jesus prayed for. యేసు ప్రభు ప్రార్థన చేసిన ఈ ఐక్యమత్యము కొరకు మనము కూడా ప్రార్థన చేద్దాం. I was really blessed by the Lord taught me about 2 kinds of bomb in this world. 2 kinds of bomb. రెండు రకములైన బాంబుల గురించి ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. In the Second World War, America put a bomb, an atom bomb, on the 2 cities of Japan. అమెరికా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లో ఉన్న 2 పట్టణాల మీద 2 ఆటం బాంబులు వేసింది. Nagasaki and Hiroshima cities were destroyed by that atom bomb. హిరోషిమా, నాగసాకిలు ఆ ఆటం బాంబు వల్ల ఎంతో వినాశనం అయిపోయినాయి. How that bomb was made? ఆ బాంబు ఎలా తయారు చేస్తారో తెలుసా? You know what happens? They take a big atom called uranium. వాళ్ళు ఒక పెద్ద అణువును తీసుకుంటారు, యురేనియం అనే అణువుని, and they break it. దాన్ని వాళ్ళు విరక్కొడతారు.
when they break the bigger uranium atom, it forms into two small atoms, and in that process so much energy is released. ఈ యొక్క యురేనియం యొక్క అణువును, పెద్ద అణువుని వాళ్ళు విరగొట్టినప్పుడు రెండు చిన్న అణువుల కింద మారుతుంది. అలాగ మారే సమయంలో చాలా శక్తిని విడుదల చేస్తుంది అది. That is what, it was used for a destructive purpose. అది ఒక వినాశనం కొరకు వాడింది. But today we get electricity also when an atom is broken. కానీ ఈ దినముల్లో ఈ యొక్క అణువుల విభజన వల్ల మనం విద్యుత్తును కూడా మనం సృష్టించగలుగుతున్నాం. I want to give a little statistics. నేను కొన్ని లెక్కలు చెప్పాలనుకుంటున్నాను. I know about the statistics in Tamil Nadu. Tamil Nadu needs nearly 14,000 megawatts of electricity. తమిళనాడులో మొత్తం రాష్ట్రానికి మొత్తం ఒక దినానికి 14,000 megawatts. 14,000 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది ఒక రోజుకి తమిళనాడు మొత్తానికి. In the earlier days and even now also they generate electricity from coal. ఇదివరకు దినమల్లో ఇప్పుడు కూడా బొగ్గు నుంచి ఆ యొక్క విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. How much quantity of coal is needed to generate electricity needed for Tamil Nadu? తమిళనాడుకి one day ఒక రోజుకి మొత్తం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఎంత బొగ్గు అవసరం అవుతుందో తెలుసా? This is about 17.5 lakhs kilogram of coal is needed to generate electricity. 7.5 లక్షల కేజీల బొగ్గు అవసరం అవుతుంది. But today, as I said, when an atom is broken, కానీ ఈ దిన ముందు మనం చూస్తే ఒక అణువును విభజించినప్పుడు, a bigger atom is broken, పెద్ద అణువును మనం విభజించినప్పుడు so much energy is released. అప్పుడు చాలా శక్తి విడుదల చేయబడుతుంది. That energy is converted to electricity, and the whole Tamil Nadu can enjoy that power. ఆ శక్తిలోంచి విద్యుత్ ఉత్పత్తి అయ్యి తమిళనాడు మొత్తానికి మనం విద్యుత్ వస్తుంది. And what is the quantity of uranium needed to generate 14,000 megawatts of electricity? 14,000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేయడానికి ఎన్ని గ్రాములు యురేనియం అవసరం అవుతుందో తెలుసా? I told you 17.5 lakhs kilogram of coal is needed. 17.5 లక్షల కేజీల బొగ్గు అవసరం అవుతుందని మీకు చెప్పాను నేను. But when an atom called uranium is broken, కానీ యురేనియం అనే అణువు విభజించబడినప్పుడు how many grams of uranium is needed? ఎన్ని గ్రాముల యురేనియం కావాలో తెలుసా మీకు? Just above 500 grams. 500 గ్రాముల యురేనియం అయితే సరిపోతుంది. 580 grams. 580 గ్రాముల యురేనియం సరిపోతుంది. Think of the 17.5 lakhs kilos. 17.5 లక్షల కిలోల బొగ్గు ఎక్కడ? But another 500 grams with a handful of quantity of uranium. దగ్గర అర కేజీ యురేనియం ఉంటే సరిపోతుంది. Such a amount of electricity can be generated from there. అంత గొప్ప విద్యుత్తు ఈ కొంచెం యురేనియం నుంచి ఉత్పత్తి చేయొచ్చు. So what is the lesson from that? దీని నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? We usually think ourselves very high. మన గురించి మనం చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. We think, I am in the church for many years. నేను సంఘంలో అనేక సంవత్సరములుగా ఉన్నాను. We think, that sister came only 2 years ago. ఈ సిస్టర్ 2 సంవత్సరాల క్రితమే వచ్చారు. This brother came only 3 years ago. ఈ సహోదరుడు 3 సంవత్సరాల క్రితమే వచ్చారు. I am here from 2015. నేను 2015 నుంచి ఇక్కడే ఉన్నాను. We usually think very high of ourselves. మన గురించి మనం ఎప్పుడు సహజంగా చాలా గొప్పగా అనుకుంటూ ఉంటాం. We think that we are bigger than others in the church. సంఘములో ఇతరుల కంటే మనం గొప్పవారమే అని అనుకుంటాం. And for the power of the Holy Spirit to manifest through us, పరిశుద్ధాత్మ మన ద్వారా కనపరచబడడానికి, like the bigger uranium is broken, యురేనియము విరగొట్టబడినట్లుగా, విభజించబడినట్లుగా, the thought about myself that the bigger I am should be broken. నేను పెద్ద అనుకునే ఆ యొక్క అణువు విభజింపబడాలి, ఎరగొట్టబడాలి. When I am bigger in my own eyes, I need to be broken. నేను నా కండ్రి దృష్టికి నేనే గొప్పవాడిని అనుకున్నప్పుడు అది విరగొట్టబడాలి. Only then the power of the Holy Spirit is released through you. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి నీ ద్వారా, నా ద్వారా అలాగే విడుదల చేయబడుతుంది. When that bigger uranium is broken,
పెద్ద యురేనియం అణువు విరగొట్టబడినప్పుడు it is no more uranium. అది ఇంకా యురేనియం కింద ఉండదు. It is formed into small another 2 atoms. తర్వాత 2 చిన్న అణువుల కింద మారుతుంది. It loses its identity. దాని యొక్క గుర్తింపును కూడా కోల్పోతుంది అది. Yes, brothers and sisters, a bigger person, when he is broken, that person will lose his identity, her identity. ఒక పెద్ద వ్యక్తి అనుకున్నవాడు విరగొట్టబడినప్పుడు తను ఏమై ఉన్నాడో తన యొక్క గుర్తింపును కూడా కోల్పోవడానికి సిద్ధపడతాడు. He will not be the same person anymore. ఆ విధంగా అంతకుముందు ఏ విధంగా ఉన్నాడో ఆ వ్యక్తి కింద ఆయన ఇంకా మీదట ఉండడు. He will no more a same proud person. ఆ విధంగా తను ఉన్నట్లుగా గర్విష్ఠుడి కింద ఉండడు ఇంకా. And people are blessed through that person and he will be still humble. మనుషుల ద్వారా అతని ద్వారా ఎంతో దీవించబడతారు, ఆయన దీనుడిగా ఉంటాడు. God has called us each one with a purpose. మనందరినీ దేవుడు ఒక ఉద్దేశం చేత పిలిచారు. Maybe God has called you with a purpose. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పిలిచారు. And you have given your life to the Lord for that purpose. దాని గురించే నీవు నీ జీవితాన్ని దేవుడికి అర్పించావు. But before the Lord could use us, కానీ దేవుడు మనల్ని వాడుకోవడానికి ముందు He has to break us. దేవుడు మనల్ని విరగొట్టవలసి He has ఉంది. to make sure that we lose our identity. మన యొక్క గుర్తింపును మనం వదులుకోవడానికి సిద్ధపడుతున్నామా? We become small in our own eyes. మన కన్ను దృష్టికి మనమే చిన్నవారుగా మారుతున్నామా? No more will I feel I am better than that person. ఇంకో వేరే వ్యక్తి కంటే నేను చాలా శ్రేష్ఠుడిని అనే ఆలోచన ఇంక ఉండదు. I can share better than that brother. ఆ బ్రదర్ చెప్పే వాక్యం చెప్పేదానికంటే నేను ఇంకా గొప్పగా చెప్పగలను అనే మనస్సు ఉండదు. I can encourage the other sisters better than other sisters. వేరే సహోదరి కన్నా నేను బాగా సహోదరుల్ని ప్రోత్సహించగలన మనస్సు ఉండదు. If we think that we are bigger, మనం పెద్దవారు మనం అనుకుంటున్నప్పుడు we become like a cancer in the church. మనం చర్చిలో ఒక క్యాన్సర్ లాగా మారిపోతాం. You know how cancer is formed? క్యాన్సర్ ఎలాగ తయారవుతుందో తెలుసా మీకు? You know, in our body cells are being formed every day and cells are dying every day. మీకు విషయం తెలుసా, మన శరీరంలో కణములు ప్రతి దినము కొత్తవి పుడుతూ ఉంటాయి, పాతవి చనిపోతూ ఉంటాయి. And if one cell in our body, మన శరీరంలో ఒక కణము గనక instead of dying, అది చనిపోవడానికి బదులుగా it says I am not going to die, నేను చనిపోవడానికి సిద్ధంగా లేనని చెప్తే అది it becomes bigger and bigger and bigger. అది పెద్దగా పెద్దగా అలా పెద్దగా మారుతూ and ఉంటుంది. that is what is cancer is. అదే క్యాన్సర్గా మారుతుంది. Unless we are broken and die to ourselves, మనం విరగొట్టబడి చనిపోతే తప్ప will become a cancer in the church. అలా చనిపోవడానికి సిద్ధపడకపోతే And we all know, క్యాన్సర్ కింద మారిపోతుంది. we all know when cancer comes to our body, it does not bring life, it brings death. మనందరికీ తెలుసు, మన శరీరంలో క్యాన్సర్ వచ్చినప్పుడు అది వెలుగును తీసుకురాదు కానీ అది మనకి మరణమును తీసుకొస్తుంది. That is all. You will be we are refusing to die to ourselves. మనం చనిపోవడానికి మనం వ్యతిరేకిస్తున్నాము, సిద్ధపడకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటే మనం కూడా క్యాన్సర్ లాగా మారిపోతాం. So when a bigger atom is broken, పెద్ద అణువు వేర్పడబడినప్పుడు so much energy is released. ఎంతో శక్తి ఉత్పత్తి చేయబడుతుంది. Same way when we are broken, ఆ విధంగా మనం వేర్పడబడినప్పుడు the Holy Spirit will fill us, the fire will fall on us, and He will make us a blessing to others. పరిశుద్ధాత్మ మనల్ని నింపుతారు, మన మీద అగ్ని దిగుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. In the Old Testament, you can see all the prophets, they are broken people. మన పాత నిబంధనలో మనం చూస్తాము, చాలా మంది ప్రవక్తలు అందరూ వేర్కొట్టబడిన వారే. In the Old Covenant, పాత నిబంధనలో there was only brokenness. అక్కడంతా మనం వేర్కొట్టబడినవే మనం చూస్తాం. Like an atom is broken, it was, the energy, the power of the Holy Spirit work through them when they are broken. అణువు ఎలాగ వేర్కొట్టబడింది, ఆ విధంగా ఈ యొక్క ప్రవక్తలు వేర్కొట్టబడినప్పుడు వారి ద్వారా ఈ పరిశుద్ధాత్ముడు ఎలా విడుదల చేయబడ్డారు. But there is another bomb. తర్వాత ఇంకో బాంబు ఉందండి. That bomb is called hydrogen bomb. అది హైడ్రోజన్ బాంబు అంటారు దీన్ని. అది ఆటం బాంబు, ఇది హైడ్రోజన్ బాంబు. The principle behind the hydrogen bomb is, హైడ్రోజన్ బాంబు వెనకాల ఉన్న సూత్రం ఏంటంటే, the hydrogen atom, for your information, I want to tell you, hydrogen is the smallest atom in the world. మీకు చెప్తున్నాను నేను, హైడ్రోజన్ అనేది చాలా చిన్న అణువు.
We drink water, right? మనం మంచినీళ్ళు తాగుతాం కదా, We call it as H2O sometimes. దాన్ని H2O అంటాము. The hydrogen atom is the smallest atom. చాలా చిన్న అణువు అది హైడ్రోజన్ అణువు అనేది. And in this hydrogen bomb, the principle is the two small atoms, then when they become one, రెండు చిన్న అణువులు ఒకటిగా మారినప్పుడు, and they are fused, ఆ రెండు ఒకదానికి ఒకటి కలిసిపోయినప్పుడు, again so much energy is released. అప్పుడు కూడా చాలా శక్తి విడుదల చేయబడుతుంది. You know, the power of that power that released through the union of two hydrogen atom is far, far, far greater than the atom bomb used in Japan. ఈ రెండు హైడ్రోజన్ అణువులు ఒకదాని ఒకటి ఇలాగా అతికిపోయి కలిసినప్పుడు విడుదలయ్యే శక్తి ఆటం బాంబు శక్తి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. One atom bomb, the entire city was destroyed. ఒక ఆటం బాంబుతో ఒక పెద్ద పట్టణమే వినాశనం చేయబడింది. Tens and thousands of people died. వేల మంది, 10 లక్షల మంది చనిపోయారు. But this hydrogen bomb కానీ హైడ్రోజన్ బాంబు అయితే is 15-20 times greater than the atom bomb. కానీ ఆటం బాంబు కంటే 20 సార్లు 20 రెట్లు గొప్పది. And if this principle is used for generating electricity, ఇది కూడా విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక సూత్రమే. You know what quantity of hydrogen will be needed to generate 14,000 megawatts of electricity for Tamil Nadu? 14,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయడానికి ఎంత హైడ్రోజన్ అవసరం అవుతుందో మీకు తెలుసా? See, I told you 17.5 lakhs of coal is needed. 17.5 లక్షల కిలోగ్రాముల బొగ్గు కావాలని నేను మీకు చెప్పాను. And uranium 580 grams, more than half kilo. కొంచెం అర కేజీ కంటే కొంచెం ఎక్కువ యురేనియం అవసరం అవుతుందని యురేనియం విషయం అయితే చెప్పాను. But when two atoms united, రెండు హైడ్రోజన్ ఆటములు అణువులు కలిసినప్పుడు just 14 grams of hydrogen, a form of hydrogen is sufficient. 14 గ్రాముల హైడ్రోజన్ సరిపోద్దండి. It's a different form of hydrogen, but it's a hydrogen basically for just 14 grams. 14 గ్రాముల హైడ్రోజన్ సరిపోతుంది. That much is the power released. అది విడుదలయ్యే శక్తి, అంత శక్తిని విడుదల చేస్తుంది. When two brothers, two sisters who are broken, who are small in their own eyes, become one. విరక్కొట్టబడిన ఇద్దరు సహోదరులు, వారి దృష్టికి వాళ్ళు చాలా తక్కువగా వారుగా ఉన్న ఇద్దరు సహోదరులు ఏకత్వంతో ఐకమత్యము కలిగి ఉంటే, It's not a bigger atom and a small atom. ఒక పెద్ద అణువు చిన్న అణువు కాదు ఇక్కడ. An unbroken person, ఒక విరక్కొట్టబడిన ఒక వ్యక్తి, broken person, విరక్కొట్టబడిన ఒక వ్యక్తి, they cannot become one. ఇద్దరు ఒకటవ్వలేరండి. It doesn't happen in nature. అది సహజంగా అలా జరగదు. Bigger one, small one, they never become one. పెద్దది చిన్నది ఎప్పుడు ఒకటవ్వలేవు. It's only two small atoms become one. రెండు చిన్న అణువులు మాత్రమే ఒకటవ్వగలవు. Two broken persons can become one. ఇద్దరు విరక్కొట్టబడిన వ్యక్తులు మాత్రమే ఒకటవ్వగలరు. Do you see why the Lord Jesus Christ again and again prayed for the unity in the church? మీకు ఇప్పుడు చూసారా ఎందుకు యేసు ప్రభువు మరలా సంఘములో ఏకత్వం కొరకు ఎలా ప్రార్థన చేశారు? In the Old Testament only brokenness was there. పాత నిబంధనలో కేవలం విరక్కొట్టబడడం మాత్రమే ఉంది. No two people worked together in the Old Testament. పాత నిబంధన కాలంలో ఎక్కడ కూడా ఇద్దరు కలిసి పనిచేసినట్లు. Jeremiah was a broken person. ఇర్మియా విరక్కొట్టబడిన ఒక వ్యక్తి. Hosea is a broken person. హోషియా విరక్కొట్టబడిన వ్యక్తి. Ezekiel is a broken person. హెజ్కేల్ విరక్కొట్టబడిన వ్యక్తి. They are all broken persons. వాళ్ళందరూ విరక్కొట్టబడిన వారే. They were all, the Lord worked through them. దేవుడు వారి ద్వారా క్రియలు చేశారు. But they never worked together. కానీ వాళ్ళు కలిసి ఎప్పుడు పని చేయలేదు. But in the new covenant, కానీ నూతన నిబంధనలోకి వస్తే it is possible. అది సాధ్యము. Two small persons, ఇద్దరు చిన్న వ్యక్తులు, they can become one. వారు ఒకటి అవ్వగలరు. That we become united. వాళ్ళకి ఏకమై ఉండలాగా that fusion takes place and so much energy can be released. వాళ్ళిద్దరూ అలా ఏకమవడం సాధ్యమైనప్పుడు ఎంతో శక్తి విడుదల చేయబడుతుంది. You will not be again in both brokenness in the hydrogen bomb and atom bomb, that individual identity is lost.
అక్కడ ఆటం బాంబులో కూడాను, ఇక్కడ హైడ్రోజన్ బాంబులో కూడా వాళ్ళు కలిసినప్పుడు వారి యొక్క గుర్తింపు కోల్పోతారు. That is what happens when we two become one. ఇద్దరం ఒకటైనప్పుడు అదే జరుగుతుంది. I don't know whether we know it or not, you know it or not. The devil knows the power of that unity. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సైతానికి మాత్రము ఏకత్వంలో ఉన్న శక్తి బాగా తెలుసు. Do you understand now why the devil brings such a fight within our homes for small things? మీకు అర్థమైందా ఈ దుష్టుడు ఎందుకు మన గృహంలో చిన్న చిన్న వాటికే ఇలాగ తగువులు తీసుకొస్తున్నాడో? He knew if husband and wife become one, తనకు తెలుసు, దుష్టుడికి తెలుసు, భార్యాభర్తలు ఒకటైతే he cannot enter into that home. ఆ గృహంలోనికి వాడు ప్రవేశించడానికి కుదరదని వాడికి తెలుసు. That family will be a blessing to many people around them. వారి చుట్టూ ఉన్న అనేక మందికి ఆ కుటుంబం ఒక ఆశీర్వాదంగా మారుతుందని And he knew if every family in the church become one like that and come together, వాడికి తెలుసు సంఘములో ఉన్న ప్రతి కుటుంబం ఆ విధంగా ఏకమై ఉండి కలిసి వస్తే that church will be a powerful church in that locality. ఆ కూడి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల సంఘము ఎంతో శక్తివంతమైన సంఘముగా మారుతుందని వాడికి తెలుసు. Do you understand now why the devil tries to bring disunity among us? మీకు ఇప్పుడు అర్థమైందా మనుషుల మధ్యలో ఏకత్వం కోల్పోవడానికి దుష్టుడు ఎందుకు ప్రయత్నిస్తున్నాడో? Why he allows, he induces the sisters, wives not to submit to the husband. ఎందుకు భార్యల్ని భర్తలకు లోబడకుండా వాడు ఎలా ప్రభావం చేస్తున్నాడో మీకు తెలుసా? Why he induces brothers not to love our wives? భర్తలు భార్యలను ప్రేమించకుండా వాడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసా? Because he knew that power. ఎందుకంటే ఆ ఏకత్వంలో ఉన్న శక్తి వాడికి తెలుసు కాబట్టి. That is why we need to pray for what the Lord Jesus prayed for. అందుకే యేసు ప్రభు దేని కొరకైతే ప్రార్థన చేశారో దాని కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. Yes, brothers and sisters. అవును బ్రదర్స్ అండ్ సిస్టర్స్. There is such a great power in oneness. ఓ ఏకత్వములో అంత గొప్ప శక్తి ఉంది. When we submit to the authority Lord has given over us. మన మీద ఉన్న అధికారమునకు మనం లోబడినప్పుడు Two things. రెండు విషయాలు జరుగుతాయి. I want to show this from Matthew 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం నుంచి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Humility is the ground where that unity grows and flourishes. ఈ యొక్క ఏకత్వము పెరిగి ఫలించాలంటే దానికి కలగ భూమి ఏంటంటే దీనత్వం. How does the humility comes? ఈ దీనత్వం ఎలా వస్తుందండి? Lord Jesus was speaking about great faith. యేసు ప్రభు వారు గొప్ప విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. Chapter 8. 8వ అధ్యాయం. Matthew 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం. We all know this story. మీ కథ అంతా మీకు తెలుసు. A centurion came to the Lord asking for ఒక శతాధిపతి the help from the Lord to heal his servant, slave. తన దాసుని స్వస్థపరచమని ఒక శతాధిపతి వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు. And then verse 10. 10వ వచనంలో మనం చూస్తే the Lord said to Jesus, and the Lord said to the centurion, truly I say to you, I have not only to the centurion, to the people around him, truly I say to you, I have not found such great faith with anyone in Israel. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. In English it mentions the word great faith. ఇంగ్లీష్లో గొప్ప విశ్వాసము అని రాయబడింది. In Telugu. No brother, it is like నేనెంత విశ్వాసం. It's only in English it says great faith. ఇంగ్లీష్లో మాత్రం గొప్ప విశ్వాసం అని రాయబడింది. And immediately after that the Lord said in verse 11, 11లో వెంటనే ప్రభు ఈ విధంగా అంటున్నారు, I say to you, many will come from east and west and recline at the table with Abraham, Isaac and Jacob in the kingdom of heaven, but the sons of the kingdom will be cast out into outer darkness, and in that place there will be weeping and gnashing of teeth. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. The Lord said, I say to immediately after that the Lord said, many will come from east and west. తూర్పు నుంచి పడమటి నుంచి చాలా మంది వస్తారు అని చెప్తున్నారు. Many will coming from east and west, they'll have this great faith. అనేకులు తూర్పు నుంచి పడమటి నుంచి గొప్ప విశ్వాసంతో వస్తారు. They will sit with Abraham, Isaac and Jacob.
అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను వారు పరలోక రాజ్యంలో కూర్చుంటారు. Yeah, they will be in the kingdom of heaven. వారు పరలోక రాజ్యంలో ఉంటారు. But the sons of the kingdom, కానీ రాజ్య సంబంధులు, to whom the kingdom belongs, ఎవరికైతే ఈ రాజ్యము చెందుతుందో, but they will be cast into the outer darkness. వెలుపటి చీకట్లోనికి వాళ్ళు త్రోయబడతారు. Why? ఎందుకు? Because they did not have that great faith. ఎందుకంటే వాళ్ళకి గొప్ప విశ్వాసం లేదు. And in that place the Lord said there will be weeping and gnashing of teeth. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని ఆ స్థలంలో యేసు ప్రభువు చెప్పాడు. Definitely that is not heaven. ఖచ్చితంగా అది పరలోకము కాదు. That is not the kingdom of heaven. అది ఖచ్చితంగా పరలోక రాజ్యము కాదు. It's a place away from God where God's presence is not there. అది దేవునికి దూరంగా ఉన్న ప్రదేశము, దేవుని సన్నిధి లేని ప్రదేశము. So how did that great faith you and I have? మనకి ఆ గొప్ప విశ్వాసం ఎలా ఉంది? How can we have that? దాన్ని మనం అంత గొప్ప విశ్వాసమును మనం ఎలా కలిగి ఉండగలం? What is it that made the Lord to say about the centurion, he has a great faith? ఆ యొక్క శతాధిపతిని చూసి ఇతనికి గొప్ప విశ్వాసం ఉందని యేసు ప్రభు ఎలా చెప్పగలిగారు? That is the secret. అదే రహస్యము. That is a secret for unity also. అదే ఏకత్వమునికి రహస్యము కూడా. Verse 8. 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ శతాధిపతి, the first thing, మొట్టమొదటగా the centurion said, ఆ శతాధిపతి అంటున్నాడు, Lord, I am not worthy. నేను పాత్రుడును కాను ప్రభువా. Lord, I am not worthy. నేను పాత్రుడును కాను ప్రభువా. Brothers and sisters, ప్రియమైన brothers and sisters, you know, I don't know, you might have seen, I don't know how many of you have seen a burger. మీలో ఎంతమంది ఒక బర్గర్ని చూసారో నాకు తెలియదు. Or sandwich. లేకపోతే శాండ్విచ్ని చూసారో తెలియదు. There is a bun on the top. పైన ఒక రొట్టె ఉంటుంది. And there is a bun at the bottom. కింద ఇంకో రొట్టె ఉంటుంది. And in between that they would have put a chicken piece, nice chicken piece. మధ్యలో మంచి చికెన్ ముక్కలు పెడతారు. So taste to eat. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. In the same way, ఆ విధంగా the great faith, విశ్వాసం అనేది, it's like the top bun, I am not worthy. పైన రొట్టెమో నేను అయోగ్యుడును అనే ఒకటి, I am not worthy. నేను తగినవాడని కాను. To have that attitude till the end of our life. మన జీవితంలో ఆఖరి వరకు కూడా అటువంటి వైఖరిని కలిగి ఉండాలి మనం. And another thing, రెండోది verse 9, 9వ వచనములో, I am also a man under authority. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. These two things. రెండు విషయాలు. If these two things are there in all of us, ఈ రెండు విషయములు మనందరిలో ఉంటే, we have a great faith which the Lord commend. దేవుడు ఆజ్ఞాపించిన గొప్ప విశ్వాసమును మనం కలిగి ఉండగలం. Lord, I am not worthy. ప్రభువా, నేను యోగ్యుడిని కాను, పాత్రుడిని కాను. We are such a proud creature. మనం ఎంతో గర్విష్ఠులైన బోధకుల కింద ఉంటాం. And we have to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. Lord, I deserve only hell. ప్రభువా, నేను నరకమునికే పాత్రును ప్రభువా. And if I am alive today, if I am part of the church today, it's only by your grace. ఈ దినమందు నేను జీవించున్నానంటే, సంఘములో భాగమై ఉన్నానంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను. It's your mercy. నీ కనికరమే ప్రభువా that I am alive today. ఈ దినమందు నేను జీవించి ఉండడానికి అదే కారణం. I am not worthy for this, Lord. నేను దీనికి తగిన వాడిని కాదు ప్రభువా. I am not worthy for the brothers and sisters with whom I am part of. నేను ఎవరితో అయితే భాగమై ఉన్నానో ఈ సహోదరుల మధ్యలో ఉండడానికి కూడా నేను యోగ్యుడిని కాను ప్రభువా. I am not worthy to be in this church. ఈ సంఘములో ఉండడానికి కూడా నేను యోగ్యుడిని కాను. And second thing, Lord, I am a man under authority. రెండోది, ప్రభువా, నేను అధికారమున కింద ఉన్నవాడును. Do you submit to the authority in the church? సంఘములో ఉన్న అధికారమునికి మిమ్మల్ని మీరు లోబర్చుకుంటున్నారా? If one thing is lacking, both are lacking, there is no great faith in the church. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా, లేకపోతే రెండు లేకపోయినా సంఘములో గొప్ప విశ్వాసం. We may know all the truths of the new covenant, మన కొత్త నిబంధనలో ఉన్న సత్యములన్నీ తెలిసి ఉండొచ్చు. but if I am not having this attitude, Lord, I am not worthy, I am a man under authority, if I don't submit to the authority God has placed over me, నాకు ఈ వైఖరి లేకపోతే, ప్రభువా నేను యోగ్యుడిని కాను, నేను అధికారమైన కింద లోబడిన వాడు కాదు అనే వైఖరి నీకు లేకపోతే, I cannot recline with Abraham, Isaac and Jacob in the kingdom of heaven. అబ్రహాము, ఐజాకు, యాకోబులతో పరలోక రాజ్యంలో నేను కూర్చుని ఉండలేను. Submission to authority. లోబడి ఉండటం అధికారం మనకు. Respecting the authority in the church God has placed over us. సంఘములో దేవుడు ఉంచిన అధికారమును మనం గౌరవించడం. Children, చిన్నపిల్లలు, all of you young boys and children, please listen. యవనస్తులు, చిన్నపిల్లలు వినండి.
Respect the authority at home. ఇంట్లో మీ అధికారం, మీ పైన ఉన్న అధికారం మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి. God has put your parents' authority over you. మీ మీద అధికారులుగా మీ తల్లిదండ్రులను దేవుడు పెట్టారు. Submit to them. వారికి లోబడి ఉండండి. Obey them. వారికి మీరు విధేయత చూపించండి. It will go well with you. మీకు మంచిగా అవుతుంది. The Lord was so happy when he saw this great faith. I mean, when that man submitted to his authority, he was so happy. ఈ మనుష్యుడు తన అధికారమునికి లోబడినప్పుడు దేవుడు ఎంతో సంతోషించారు. And the same way the Lord will be happy for you also. అదే విధంగా దేవుడు నీ విషయమై కూడా సంతోషిస్తాడు. Young brothers, especially those who are in teens. యవనస్తులు, మరి ముఖ్యంగా మీ టీనేజ్లో ఉన్నవాళ్ళు. That is a period where you will have rebellion coming into your heart. మీ హృదయంలోంచి ఆ యొక్క తిరుగుబాటు వచ్చే సమయం, వయసు అది. That is the time you will think, my parents do not know anything, I only knew everything. అదే సమయంలో అనుకుంటూ ఉంటారు మీరు, మా తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, మాకే అంతా తెలుసు అని. Submit to the authority. అధికారమునకు లోబడి ఉండండి. Jesus knew many things better than Joseph and Mary. మరియా యోసేపుల కన్నా యేసు ప్రభువుకి చాలా ఎక్కువ విషయాలు తెలుసు. At the age of 12 he knew the Bible in and out. 12 సంవత్సరాల వయసులోనే బైబిల్లో ఉన్నదంతా యేసు ప్రభువుకి తెలుసు. I don't think Joseph and Mary would have learned the scriptures like Jesus learned at the age of 12. యేసు ప్రభు 12 సంవత్సరాలలో నేర్చుకున్నట్లుగా వాక్య భాగాలు మరియా యోసేపులు నేర్చుకున్నారని నేను అనుకోవట్లేదు. But you know what we read about him? కానీ యేసు ప్రభు గురించి మనం ఏం చదువుతామో Luke chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయంలో verse 50, 15వ వచనంలో, you know, in from 40 onwards we read about the way he, you know, discuss from the scriptures to the scribes in the temple. 40 వచనం నుంచి యేసు ప్రభు జ్ఞానంతో నిండుకుని అక్కడున్న శాస్త్రులతోను పరిశీలతోను ఏ విధంగా వాక్య భాగాలను తర్కిస్తున్నారో మనం చూస్తాం. But in 51 we read, 51లో మనం చదువుతాం, he went down with them and came to Nazareth and he continued in subjection to them. 51వ వచనం, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. He continued in subjection to them. వారికి లోబడి ఉండడం ఆయన కొనసాగించారు. He did not think my parents do not know anything. అతను మా తల్లిదండ్రులకి ఏమీ తెలియదు అనుకోలేదు యేసు ప్రభు. In fact, they did not understand what Jesus said. యేసు ప్రభు ఏం చెప్పారో అది కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకునేంత జ్ఞానం కూడా Verse 50 we read. 50లో మనం చదువుతాం, They did not understand the statement of Jesus. యేసు ప్రభు చెప్తున్న మాటలు కూడా వాళ్ళు గ్రహింపలేకపోయారు వాళ్ళు. But he respected the authority God has placed over him. కానీ తన మీద ఉంచిన అధికారమును యేసు ప్రభు గౌరవించారు. Please, దయచేసి the Lord wants, if you want the Lord to bless you, subject yourself to your parents. దేవుడు మిమ్మల్ని దీవించాలని మీరు కోరుకుంటే చిన్నపిల్లలు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. Subject yourself to the teachers in your school. స్కూల్లో మీ టీచర్లకు మీరు లోబడి ఉండండి. Don't join with other boys, other girls who mock the teachers, scorn the teachers. టీచర్లని వెక్కిరించి హేళన చేసి గేలి చేసే వారితో మీరు జత కలవకండి. And all of us older brothers and sisters, పెద్దవారైన సహోదరులు, you want that unity? మీరు ఐకమత్యము కలిగి ఉండండి. You want the fire in your home? మీ గృహములో అగ్నిని కలిగి ఉండండి. You want your children not to be destroyed by the devil? సైతాన్ చేత మీ పిల్లలు నాశనం చేయబడకుండా ఉండాలంటే, you want the fire of the Lord దేవుని యొక్క all around your home? మీ గృహం చుట్టూ దేవుని అగ్ని కంచి ఉండాలంటే submit to the authority. మీరు అధికారానికి లోబడి ఉండండి. Submit to the authority God has placed over you. మీ మీద ఉన్న అధికారానికి మీరు, దేవుడు మీ మీద ఉంచిన అధికారానికి మీరు లోబడి ఉండండి. And brothers, సహోదరులారా, even in our office, మన ఆఫీసుల్లో కూడా you will be tempted. మీరు ప్రేరేపించబడతారు, శోధించబడతారు. The boss in your office, he may not be very intelligent person. మీ పైన అధికారిగా ఉన్న మీ బాస్ మీ ఆఫీసులో అంత జ్ఞానం గలవారు కాకపోవచ్చు. But the Lord is testing us, testing you. కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నారు. He wants to give you a ministry in the church. సంఘములో ఆయన నీకు ఒక సేవా బాధ్యతని ఇవ్వాలనుకుంటున్నారు. And before that he will test us. దానికి ముందుగా ఆయన మనల్ని పరీక్షిస్తారు. He will test you. నిన్ను పరీక్షిస్తారు. By placing you under a boss who is not as intelligent as you. నీకంటే నీ అంత తెలివిగా లేని ఒక యజమాని కింద, ఒక బాస్ కింద నిన్ను పెట్టి నిన్ను పరీక్షిస్తారు. And he will test us whether we submit to him or not. మనం లోబడుతున్నామా లేదా అని ఆయన మనల్ని పరీక్షిస్తారు. Not just externally but within.
in our hearts. బయటకి కాదు, మన హృదయంలో కూడా వారికి లోబడి ఉంటున్నామా అని పరీక్షిస్తారు. And the same way to the authority God has placed over you in the church. సంఘములో కూడా అదే విధంగా నీ మీద ఉంచబడిన అధికారానికి మనం లోబడి ఉంటున్నామా అని పరీక్షిస్తారు. God has called you with a purpose. దేవుడు నిన్ను ఒక ఉద్దేశం చేత పిలిచారు. But he wants to break you by being under this authority which he has placed over you. నీ మీద ఉంచబడిన అధికారానికి మీరు లోబడి ఉండాలని మాత్రం ఆయన చూస్తారు. He will become a blessing. నీవు ఆశీర్వాదంగా మారుతావు. And if such broken brothers and broken sisters become one, ఆ విధంగా విరగొట్టబడిన సహోదరులు ఒకటవుతారు. The church in Addanki will be a powerful church. అద్దంకిలో ఉన్న సంఘము శక్తివంతమైన సంఘంగా మారుతుంది. Is it possible? సాధ్యమా అది? Is it possible to live like that? ఆ విధంగా జీవించడం సాధ్యమేనా? Yes, it is possible. అవును, సాధ్యమే. Through the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ శక్తి చేత, not with your own strength. నీ సొంత శక్తి చేత, not by the gritting of your teeth. లేకపోతే ఏదో మనం కష్టపడి మనం సాధించడం ద్వారా కాదు. If you seek the Lord for the power of the Holy Spirit, he will give you that grace. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు మీరు అలా వెతికినట్లయితే మీకు ఆయన కృపను అనుగ్రహిస్తారు. Like Jesus, he was under authority. యేసు ప్రభు అధికారం కింద ఉన్నప్పుడు he will help you. ఆయన అధికారం కింద ఎలా ఉన్నారో ఆయన నీకు కూడా సహాయం చేస్తారు. I want to just finish with this word in John 14. యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్పి నేను ముగించాలి. A wonderful promise has blessed my heart. అద్భుతమైన వాగ్దానం ఇది నా హృదయాన్ని ఆశీర్వదించింది. John 14. యోహాను సువార్త 14వ అధ్యాయము in verse 12, the Lord said, truly, truly I say to you, he who believes in me, the works that I do, he will do also. నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను. 14:12. yes brother. నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను. he will do also. వాడును చేయను. And the greater works than these he will do. వాటికంటే మరి గొప్పవియో అతడు చేయను. Because I go to the Father. ఎందుకంటే నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక. The Lord gives us a wonderful blessing. దేవుడు అద్భుతమైన దీవెన ఇక్కడ మనకి ఇస్తున్నారు. You can live the way I lived. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే నేను జీవించిన విధంగా నువ్వు కూడా జీవించవచ్చు. The works means, it doesn't mean the ministry. ఇక్కడ కార్యములు క్రియలు అంటే ఆ యొక్క సేవ అని కాదు. It's about the life. ఈ పరిచర్య మాత్రమే కాదు, ఇది జీవితం కూడా. How he submitted to the earthly parents. యేసు ప్రభు తన యొక్క భూ సంబంధమైన తల్లిదండ్రులకు ఎలా లోబడి ఉన్నారు. How he submitted to the authority. అధికారమునకు ఎలా లోబడి ఉన్నారు. The same works you also can do. నువ్వు కూడా ఆ విధంగా చేయగలవు. If you believe in me, నీవు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, if you believe that I can help you, you can truly I say to you, you can also do the same thing. నేను నీకు సహాయం చేయగలను నమ్మితే నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు కూడా అది చేయగలవు. You can obey the word of the Lord as I obeyed. నేను దేవుని వాక్యమునకు లోబడిన విధంగా నువ్వు కూడా విధేయత చూపించగలవు. You can love God with all your heart, all your soul, all your strength like I love. నీ హృదయం అంతటితో నీ శక్తి అంతటితో నువ్వు దేవుని ప్రేమించగలవు నేను ప్రేమించినట్లుగా. And for that, దాని కొరకు verse 13, 13వ వచనం, whatever you ask, మీరు దేనిని అడుగుదురో, whatever you ask in my name, నా నామమున దేనిని అడుగుదురో, that I will do. నేను దాన్ని చేస్తాను. That the Father may be glorified. దేవుని నామము తండ్రి మహింపరచబడును. He is giving us a blank check. అది కేవలం ఒక బ్లాంక్ చెక్ లాగా, ఖాళీ చెక్ లాగా. You want to live like me? నాలాగా నువ్వు జీవించాలనుకుంటున్నావా? You ask me. నన్ను అడుగు. Whatever you ask for that life, నువ్వు ఆ జీవితం జీవించాలని నువ్వు నన్ను ఏది అడిగినా గానీ I'll give you. నేను నీకు ఇస్తాను. He's telling the same promise again in verse 14. 14వ వచనంలో కూడా అదే వాగ్దానాన్ని మరలా చెప్తున్నారు ఆయన. If you ask me anything, నా నామమున మీరు నన్ను ఏమీ అడిగినను, not for earthly things, భూ సంబంధమైన వాటి కొరకు కాదు, for to live like him. ఆయన వలె జీవించడానికి నన్ను ఏది అడిగినా గానీ, you ask me anything, ఏం అడిగినా గానీ I'll do it for you. నేను చేస్తాను అంటున్నారు. What should I ask? నేను ఏం అడగాలి అప్పుడు? When we love somebody, మనం ఎవరైనా ప్రేమించినప్పుడు we will do whatever that person tells us to do. ఆ వ్యక్తి మనల్ని ఏం అడిగినా గానీ, మనం ప్రేమించే వ్యక్తి ఏం అడిగినా మనం చేస్తాం. Even if it's a difficult thing, we will do. మనకు కష్టమైనా అది చేస్తాం. But if you don't love somebody, కానీ అతన్ని మనం ప్రేమించకపోతే, even a small thing we will not do. చిన్న పని ఆయన చెప్పినా మనం చేయం. The difference is only the love. వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ప్రేమ మాత్రం. That's what the Lord said, if you love me, you will keep my commandment. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. But how can I have that love? ఆ ప్రేమను నేను ఎలాగ కలిగి ఉండగలను? I cannot produce that love. నేను నా అంతటిగా దాన్ని ఉత్పత్తి చేయలేను. ఆ ప్రేమను I can't do that. నేను అది చేయలేను. Does the Lord know that? ఆ దేవునికి తెలుసు. Yes, he knew that. ఆ దేవుడికి తెలుసు.
He knew that we cannot produce. అలాగా ఆ ప్రేమను మనలోంచి మనం పుట్టించలేమని దేవుడు That's why he తెలుసు. said in verse 16, అందుకే 16వ వచనంలో నేను I అంటున్నాను, will ask the Father. నేను తండ్రిని వేడుకుందును, He will give you a helper. ఆయన మీకు ఎల్లప్పుడూ ఉండడానికి ఒక ఆదరణకర్తను He will give you a పంపిస్తారు, Holy Spirit. పరిశుద్ధాత్మను పంపిస్తారు. He will help her. ఆయన He will help you. ఆయన మనకి సహాయం చేస్తారు. He will pour out the love of God into our hearts. Romans 5:5. దేవుని ప్రేమను మన హృదయములో ఆయన కుమ్మరిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 5:5. God's love will be poured into our hearts. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. God will open our eyes to see the depth of His love. దేవుని ప్రేమ యొక్క లోతును చూడటానికి దేవుడు మన కళ్ళను తెరుస్తారు అప్పుడు. And because of that love, ఆ ప్రేమను బట్టి, because that love will constrain us, ఆ ప్రేమ మనల్ని బలవంతము చేస్తుంది కాబట్టి we will obey. మనము విధేయత చూపిస్తాం. Yes, we can live as He lived. ఆయన జీవించిన విధంగా మనం జీవిస్తాం. Verse 19, the last part. 19వ వచనం ఆఖరి The భాగంలో Lord says, because I live, you will live also. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించు. Because I live this life, నేను ఈ విధంగా జీవిస్తున్నాను కాబట్టి you can also live that life. That is what He told the disciples. మీరు కూడా ఈ జీవితమును జీవించగలరు. అదే శిష్యులకు చెప్తున్నారు ఆయన. We can take the promise to us also. ఆ వాగ్దానాన్ని మనం కూడా తీసుకోవచ్చు. Yes, brothers and sisters. అవును బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Let us pray to the Lord for that unity. అటువంటి ఏకత్వం కొరకు మనం ప్రార్థన చేద్దాం. It will be. I want to tell another very, very interesting thing. చాలా ఎంతో ఆసక్తి కలిగించే ఒక విషయం చెప్పాలి. I told about the fusion. నేను 2 అణువులు ఎలాగ కలుస్తాయో అది చెప్పాను. Fusion cannot happen without fission. ఈ యొక్క కలయిక అనేది అది విడిపోకుండా అది కలవడానికి అవ్వదు. It cannot happen. అది అలా అవ్వదు. Fusion needs energy. ఇలాగ 2 కలవడానికి And చాలా శక్తి కావాలి. you know how that energy can be obtained? ఆ శక్తి ఎలా వస్తుందో తెలుసా? It's by breaking uranium. Energy is released. That energy is used in bringing 2 atoms together. ఇది ఎలాగంటే యురేనియంని ఇరక్కొట్టినప్పుడు చాలా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ద్వారా 2 హైడ్రోజన్ అణువులు 2 దగ్గరగా అతకబడతాయి. So we need both. మనకి విరక్కొట్టబడడం కావాలి, All of కలయిక us need to కావాలి. be broken. మనకి మనం అందరం And all విరక్కొట్టబడాలి. of us seek to be united. తర్వాత మనందరం అతకబడాలి. Then the fire will fall like it fell on the అప్పుడు మనందరం disciples on the day of Pentecost. పెంతెకోస్తు దినమందు శిష్యుల మీద వాలినట్లుగా మన మీద కూడా అగ్ని దిగుతుంది. Not externally like it happened that day. ఆ దినమందు జరిగినట్లుగా బయటకు అలా జరగదు. The first time it happened, it never happened after that like that. మొదటిసారి అలా జరిగిన తర్వాత ఎప్పుడు జరగడం మనం చూడము. But we will have the same power. కానీ అదే శక్తి మనం కలిగి The ఉండొచ్చు. anointing, the baptism that was upon them, the Lord is willing to give each one of us. వారి మీద ఉన్న ఆ యొక్క అభిషేకము, ఆ బాప్తిస్ము మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తారు. So as we heard today, 2 things: we will not do things on our own, మనం ఈ దినమందు విన్నట్లుగా మన స్వశక్తి చేత మనం ఏమీ చేయకూడదు. and we will be united as one. మనము ఏకమై ఉండాలి. Then the fire will be always in our hearts, in the church, in our family and in the church. మన కుటుంబాల్లోనూ సంఘములో కూడా ఎల్లప్పుడూ అగ్ని నిలిచి ఉంటుంది. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను.